ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఉన్నతమైన మార్గం వైపు అడుగులు వేయటానికి ఈ శ్రీపదం మనకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం అనేక విషయాలు కొత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భగవద్గీత కొత్త కోణంలో ఒక సైకాలజీ సబ్జెక్ట్ వలె నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అనేకమైన ధార్మిక విషయాల్ని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు మంచి విషయం మన కోసం అనే ఈ కార్యక్రమంలో జీవితంలో తారసపడే అనేక అవరోధాలు, ఆనందాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం డబ్బే జీవితమా, అలాగే డబ్బును దేవుడు సృష్టించి మనతో పంపించాడా అనేది. కాబట్టి ఈ విషయం లోతులకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ అంశం ప్రస్తుత సమాజానికి అత్యంత అవసరమైనది. ఈ వీడియో కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, మనిషి అంతరంగం, తృప్తి మరియు బంధాల గురించి చర్చించేలా ఉంటుంది. జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క జీవి ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే తన జీవితకాలంలో అది ఏ కార్యనిమిత్తమై ఈ లోకానికి వచ్చిందో అది సక్రమంగా చేసుకుని జీవితం ముగించుకుని తిరిగి హాయిగా వెళ్ళిపోతూ ఉంది కూడా. అది దాని కర్తవ్యం అది. కానీ సాధారణ భాషలో మాట్లాడుకుంటే పుట్టిన ప్రతి జీవి తాను పుట్టింది మొదలు పెరగటం, పెద్దవటం, తనకు నచ్చింది చేయటం, లేదంటే ఇంట్లో వారికి నచ్చింది చేయటం, ఇలా కాస్త బాధతో తిరిగి వెళ్ళటం, ఇది రెండో పద్ధతి. అంటే ఆధ్యాత్మిక కోణంలో మాట్లాడుకుంటే ఒక రకమైనటువంటిది, ఎటువంటి బాధ లేకుండా వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవటం. అలాగే సాధారణ భాషలో మాట్లాడుకుంటే వచ్చిన పని పెరగటం, పెద్ద అవ్వటం, నచ్చింది ఇంట్లో వాళ్ళకి నచ్చింది, వారికి నచ్చింది, వీరికి నచ్చింది చేయటం, తిరిగి వెళ్ళేటప్పుడు బాధతో తిరిగి వెళ్ళటం. ఈ రెండు రకాలుగా మనిషి యొక్క జీవితం కానీ లేదంటే ఇతర జీవుల యొక్క జీవితం కానీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక చోట హాయిగా, ఒక చోట బాధగా ఉంటుంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి 83,99,999 జీవరాశులు హాయిగా తిరిగి వెళ్ళే పనిలోనే ఉన్నాయి. అంటే కానీ మొత్తం జీవరాశులు ఎన్ని? 84 లక్షల జీవరాశులని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ ఒక్క జీవరాశి ఎవరు అంటే అదే మనిషి. తిరిగి వెళ్ళేటప్పుడు కాస్త బాధతో తిరిగి వెళ్ళేది మనిషే. కాబట్టి ఆ ఒక్క జీవరాశికి మినహాయింపు వచ్చింది ఇక్కడ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇది నిజమా కాదా అని నిరూపణ కోసం మనం ఏవేవో శాస్త్రాలు, పురాణాలు, అధ్యయనాలు చేయాల్సిన పని లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే చాలు, అదే మనకు అన్ని పాఠాలు నేర్పుతుంది. ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా తన జన్మ ధర్మాన్ని వీడి అవి ప్రవర్తించవు. వాటికి వేరే పని కూడా లేదు. ఈ జన్మలో ప్రతి రూపం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అవి రూపం తీసుకున్నాయి. హాయిగా ఏ సుఖ దుఃఖాలకు బానిసలు కాకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఎటొచ్చి ఆ ఒక్క జీవుడు మనిషి కాబట్టి వారి గురించే మన చర్చ అంతా ఈరోజు. అవునా? కాబట్టి వారికి ఇందులో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే అదేంటంటే ఎవరో 100కో 1,00,00,000కో ఒక్కరుంటారు. వారు ఏమంటారంటే, మాకు ఏ విధమైన బాధ లేదండి, మేము వచ్చిన కార్యం హాయిగా నిర్వర్తించాము, హాయిగా వెళ్ళిపోతున్నాం మహాత్ములు. సో అలాంటి వారి గురించి పక్కన పెట్టి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వారికి గౌరవం ఇవ్వాలి కదా. మనం అలా జీవించగలుగుతున్నారు అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అందుకని వారిని పక్కన పెట్టి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈరోజు మనం సబ్జెక్ట్ ఏంటంటే డబ్బు. కాబట్టి ఆ డబ్బు విషయానికి కట్టుబడి మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనిషి విషయానికి వస్తే మనం అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు డబ్బు విషయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు డబ్బు విషయంలో డబ్బే మనిషి జీవితమా అనేది ఇక్కడ మనం చర్చిస్తున్నటువంటి అంశం. లేక డబ్బును దేవుడే సృష్టించి మనతో పాటు పంపించాడా, లేదంటే డబ్బును దేవుడే సృష్టించాడా అనేది కూడా మనం చూద్దాం. ఈ డబ్బు లేక అర్థం అనేది నిజంగా దేవుడు సృష్టించేదే అని నా నమ్మకం. ఎందుకంటే ఈ రూపాయలు, డాలర్లు అలాంటి డబ్బులు కాదు. ఎందుకంటే సృష్టిలో మిగిలిన జీవులతో పోలిస్తే మనిషిగా మనం చేయాల్సినటువంటి కార్యాలు, సాటి జీవులకు చేయాల్సినటువంటి ఉద్ధరణలు అనేకం మనకున్నాయి. కనుక ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి మనం మన కర్మలను అనుసరించి ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి ఆ అర్థాన్ని మన ఉద్ధరణకు, దాంతోపాటు సాటి జీవుల ఉద్ధరణకు ఉపయోగించి తత్ఫలితంగా వచ్చినటువంటి పుణ్యాన్ని మూట కట్టుకుని నీతో తీసుకువెళ్ళి
నీవు సంపాదించిన పుణ్యం ఇది అని చెప్పి ఆ లెక్కలన్నీ అక్కడ అప్పచెబితే పైన, అప్పుడు మనకు తదుపరి జన్మ లేక తదుపరి గతి ఏంటో నిర్ణయం కాబడుతుంది అని భగవంతుడు మనకి ఆ ధనాన్ని అర్థాన్ని ఈ మాయాలోకంలో సృష్టించాడు అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనల్ని ఒక మెట్టు పైన ఉంచాలి కదా, మిగతా జీవుల కన్నా ఒక మెట్టు పైన ఉంచాలి అంటే ఒక కొంత ఏదో ఒక విశిష్టమైనటువంటి కార్యం మనుషులకి ఇవ్వాలి. అందుకని ఈ కార్యం ఇచ్చారు, మనం ఉద్ధరించుకుంటూ సమాజాన్ని లేదంటే సాటి జీవుల్ని ఉద్ధరించమని చెప్పేసి. ఇది ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచిస్తే మనం అసలు డబ్బు గురించి. లేదు భౌతికంగా ఆలోచించామనుకోండి, భౌతికంగా ఆలోచిస్తే మనిషి ఏమంటాడంటే ఈ డబ్బును నేనే కనిపెట్టాను అంటాడు. లేకపోతే అసలు డబ్బు అనేది లేకపోతే జీవితమే లేదు అంటాడు. డబ్బు అనేది లేకపోతే జీవితం వృద్ధా అంటాడు. అంటే ఇష్టం వచ్చిన దారుల్లో దాన్ని సంపాదించి దాని మత్తులో పడిపోయి జీవితాంతం కడుపు మార్చుకుని సంపాదించిన చివరకు ఒక్క మెతుకు అన్నం పెట్టేవాళ్ళు లేక కొన్ని జీవితాలు రోడ్డున పడి ఉన్నాయి ఈరోజు. సంపాదిస్తాం, ఎంత కావాలంటే అంత సంపాదిస్తాం, కానీ చివరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం సమాజాన్ని చూస్తే అర్థమవుతుంది. కానీ ఇంకా ఒకళ్ళు ఉంటారు, ఇంకో రకం బాగా కళ్ళు మూసుకుపోయి ఆ జీవితాలు ఎవరిని లెక్క చేయనటువంటి జీవితాలు. ఇది ఒక రకమైనటువంటి డబ్బుతో కళ్ళు మూసుకుపోయేతనం. ఒక దగ్గర సంపాదించింది ఉపయోగపడట్లేదు, ఇంకో దగ్గర ఏంటంటే సంపాదించిన దానితో కళ్ళు నెత్తికెక్కాయి. ఈ రెండు రకాల ఆలోచనలు డబ్బు సంపాదన వల్ల మనిషికి నేడు ప్రస్తుత జీవితంలో కలిగేటువంటి విషయాలు. అయితే మనం అసలు విషయానికి వద్దాం. ఈ రెండు విషయాలను మనం మళ్ళీ చర్చిద్దాం. అసలు విషయానికి వస్తే శాస్త్రం కానీ మంచి జీవితాలు కానీ గడిపేవారు చెప్పేది ఏంటంటే డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చేస్తుందే మనిషికి డబ్బు పిచ్చి వారిని ఏ స్థితికి తీసుకువెళ్తుందో కనుక్కోవటానికి, తెలుసుకోవటానికి. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంతా, గొప్ప గొప్ప వాళ్ళంతా చెప్పేది ఏంటంటే డబ్బు చాలా అవసరం మనిషికి, కానీ డబ్బే జీవితం కాదని వాళ్ళు తేల్చి చెప్పేశారు. కానీ మనం కూడా చూడాలి కదా పరిశీలించి. కాబట్టి మనిషి బ్రతకటానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం అనుకున్న రోజే మనిషి పతనం మొదలవుతుంది అని మనం గుర్తించాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం ఇదే. మనిషి బ్రతకటానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం అని అనుకున్న రోజే మనిషి పతనం మొదలవుతుంది. అవునా? ఇది ఎలాగో చూద్దాం, ఇది నిజమా కాదనేది. చాలామంది ఏమంటారంటే డబ్బు లేకపోతే జీవించలేం, ఇది నిజం. కానీ డబ్బు ఎక్కువైతే సుఖపడలేం, ఇది పచ్చి నిజం. రెండు నిజాలే. డబ్బు లేకపోతే జీవించలేం, డబ్బు ఎక్కువైతే సుఖపడలేం, ఇది రెండు నిజాలే. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే విషయం డబ్బు ఎక్కువ తక్కువ గురించి కాదు, డబ్బు మీద మనిషికి ఏర్పడే వ్యామోహం గురించి. అది మనిషికి అసలు ఎలా ఏర్పడుతుంది డబ్బు వ్యామోహం, అది ఏ స్థితికి మనిషిని తీసుకువెళ్తుంది, చివరికి ఏ స్థితిని పొందుతున్నాడు అతను అనేటువంటిది. ఎందుకంటే మహాత్ములు చెప్పారు కదా ఇప్పుడు డబ్బే జీవితం కాకూడదు అనేది. డబ్బు కావాలి, కాకూడదు, జీవితం పరమార్థం కాకూడదు అనేటువంటిది. అది మనిషిని ఏ స్థితికి తీసుకువెళ్తుందో చూద్దాం మనం. అసలు డబ్బు వ్యామోహం అంటే ఏంటంటే డబ్బే భద్రత, డబ్బే విలువ, డబ్బే గౌరవం, డబ్బు లేకపోతే నేను శూన్యం అనేటువంటి ఒక మానసిక భ్రమ. దీనిని ఎవ్వరు కూడా అవసరం అని అనరు. ఇది మనసుకు వచ్చినటువంటి ఒక మానసిక వ్యాధి కింద మనం పరిగణించాలి. ఎందుకంటే చాణక్యనీతి ఏం చెప్తుంది మనకి, లోభోహి మహాపాపం అని చెప్తుంది. అంటే లోభం అంటే అత్యాశ, అత్యాశ అన్నిటికన్నా పెద్ద పాపం అని చెప్తుంది. కాబట్టి ఈ లోభం అనేటువంటిది మనిషికి ఉండకూడదనే కదా దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి శాస్త్ర ప్రకారంగా చూస్తే. దీన్ని ఎలా చూడొచ్చు అంటే మనం మనిషికి 6 ప్రధాన శత్రువులు ఉంటాయి. అవి ఏంటంటే అరిషడ్ వర్గాలు అంటాం కదా మనం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇందులో ఈ లోభం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే మిగతా పాపాలన్నింటికీ కూడా ఈ కారణం ఈ లోభమే అవుతుంది. లోభం అంటే అత్యాశ, ఇది కారణం అవుతుంది. ఎందుకు దీనికి శాస్త్రాలు చాలా వివరంగా చెప్పాయి ఇలాంటి వాటి గురించి. హితోపదేశంలో దీని గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. ఏం చెప్తుందంటే హితోపదేశంలో శ్లోకం, లోభాత్ క్రోధ ప్రభవతి లోభాత్ కామ ప్రజాయతే లోభాన్మోహచ్చ నాశస్య లోభ పాపస్య కారణం అని చెప్తుంది. అంటే విడమర్చి కనుక మనం దీని భావాన్ని చూస్తే లోభాత్ క్రోధ ప్రభవతి అంటుంది. అంటే లోభం వల్ల కోపం పుడుతుంది,
మనం కోరుకున్నది దక్కకపోతే ఎవరైనా మనకు అడ్డుపడుతుంటే కోపమే కదా మనకు వచ్చేది. అంటే అత్యాశ కోపానికి వెలిగిస్తూ ఉంది అని చెప్తుంది. ఇంకేం చెప్తుంది ఈ శ్లోకం? లోభాత్ కామ ప్రజాయతే అని చెప్తుంది. అంటే లోభం వల్ల కోరికలు ఇంకా పెరుగుతాయి, ఎంత ఉన్నా చాలదు అనే తపన పెరిగిపోతుంది లోభం వల్ల. ఇంకేం చెప్తుంది? లోభాన్మోహత్య అని చెప్తుంది. లోభం వల్ల మోహం కలుగుతుంది అని చెప్తుంది. అంటే తప్పు ఒప్పుల విచక్షణలో ధర్మ అధర్మాల విచక్షణ కోల్పోతాం. మోహం అంటే అదే కదా. కాబట్టి చివరికి ఏం చేస్తుంది? అది తీసుకువెళ్ళి లోభాన్మోహచ్చ నాశస్య చేస్తుంది. నాశస్య అంటే చివరికి అది సర్వనాశనానికి దారితీస్తుంది. ఇంకా చివరికి ఏం చెప్తుంది ఈ శ్లోకం? లోభ పాపస్య కారణం అంటుంది. అందుకే లోభమే సకల పాపాలకు మూల కారణం. చూసారు కదా లోభం చేసేటువంటి పని ఎలా ఉందో. ఇది మన శాస్త్రాలు ఎంతో అనుభవంతో వాళ్ళు విఘ్నులు రాసినటువంటి శాస్త్రాల్లోని మాటలు ఇవన్నీ మనకి వర్తిస్తూ ఉన్నాయి నేటి భారతంలో చూస్తే. ఇప్పుడు మనం ఉదాహరణ చూసామనుకోండి, మహాభారతంలో దుర్యోధనుడు, అతనికి హస్తినాపుర రాజ్యం ఉంది, కానీ పాండవుల ఇంద్రప్రస్థం మీద లోభం పుట్టింది. ఆ లోభం అసూయగా పెరిగింది. అసూయగా పెరిగి ఏమైంది? చివరికి పాండవులను చంపాలనేటువంటి క్రోధం వరకు తీసుకొచ్చింది. చివరికి ఆ లోభమే కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. కురుక్షేత్ర యుద్ధం కారణమై చివరికి ఏం జరిగింది? కౌరవ వంశ నాశనం మొత్తం అవటానికి కారణమైంది. అంటే ఒక లోభం ఒక వంశ నాశనానికి దారితీసిందే ఒక లోభం యొక్క ఆలోచన కదా. కాబట్టి డబ్బు సంపాదించడం తప్పు కాదు, ఉన్నది చాలదు అన్నట్లు దాచుకోవాలనే అత్యాశ, పక్కవాడిది కావాలనేటువంటి బుద్ధి వస్తేనే అది పతనానికి నాంది అని మనం గుర్తించాలి ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే అవసరం నుంచి లోభం పుడుతుంది. మనం చూడొచ్చు, అవసరం మొదలుంటుంది, తర్వాత చిట్ట చివరి స్థాయి లోభం ఉంటుంది, మధ్యలో 2-3 గతులు ఉంటాయి అన్నట్లు. ఈ గతులు మనం లోభం వరకు తీసుకువెళ్తాయి. ఎలా ఉండేది మనం ఒకసారి చూసామనుకోండి, ఫస్ట్ అవసరం ఏర్పడుతుంది మనిషికి, డబ్బు అవసరం ఏర్పడుతుంది. ఈ డబ్బు అవసరం దేనికని చెప్తారు? మనిషి కుటుంబం కోసం నేను డబ్బు సంపాదించాలి అంటారు. ఖచ్చితంగా సంపాదించాలి, ఎందుకంటే ఇది ధర్మం. కుటుంబ వ్యక్తిగా ఇది నీ ధర్మం, కుటుంబ వ్యక్తులుగా ఇది మన ధర్మం. కాబట్టి కుటుంబం కోసం అంటే అవసరం, ఇక్కడ ఈ అవసరం మనల్ని డబ్బు సంపాదించమని చెప్తుంది. కాబట్టి సంపాదిస్తాం, ఖచ్చితంగా సంపాదించాం, ఇది తప్పు కానే కాదు. అయితే ఈ అవసరం తర్వాత దశ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆశ కింద మారుతుంది. ఇక్కడ రెండోది అంటే ఆశ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? ఎంత సరిపోదు, ఇంకా కావాలి, అంటే ఇక్కడే పోలికలు మొదలవుతాయి. వారికి అవి ఉన్నాయి, వీరికి ఇవి ఉన్నాయి అనేటువంటి పోలికలు మొదలవుతాయి. ఈ ఆశలోంచి వెంటనే ఇక పతనం మొదలవుతున్నట్లు మనం భావించుకోవాలి. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే అసంతోష పరమం దుఃఖం, సంతోష పరమం సుఖం, తస్మాత్ సంతోషమాతిష్ఠయేత్ అని చెప్తుంది. సిద్ధిర్మర్ధయన్ నరహ అని చెప్తుంది. అంటే ఈ వాక్యం మనకి పద్మపురాణంలో వస్తుంది. పద్మపురాణంలో మనకి క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసంతృప్తి అనేది అత్యంత పెద్ద దుఃఖము మనిషికి. అసంతృప్తి అనేది సంతోషము పరమ సుఖము అని చెప్తుంది. కాబట్టి విజయాన్ని లేదా మోక్షాన్ని కోరుకునేటువంటి మనిషి ఎప్పుడు సంతృప్తితో ఉండాలి జీవితంలో. కాబట్టి అసంతృప్తితో ఉన్నారనుకోండి, అది దుఃఖానికే హేతు అవుతుంది. కాబట్టి విజయాన్ని కావాలి అంటే, విజయాన్ని నువ్వు కోరుకుంటే, మోక్షాన్ని కనుక నువ్వు కోరుకుంటే మనిషి సంతృప్తితో ఉండాలి. అంటే దేంతో, ఎంత ఉంటే అంతతో సంతృప్తితో ఉండాలి. కానీ అది మనం చేయలేకపోతా ఉన్నాం. ఈ వాక్యం తృప్తి అనేది మనకు మంచి గుణాన్ని బోధిస్తుంది. మనిషికి తృప్తి గుణం, ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనేది. అసంతృప్తి ఉంటే ఆ మనిషి ఎప్పుడు సుఖపడలేడు అనేటువంటిది కదా దీని సారాంశం. కాబట్టి సంతృప్తి లేకపోవడం మహా దుఃఖం అనేటువంటిది మనకు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనం 2 చూసాం, అవసరం చూసాం, ఆ తర్వాత అది ఆశ కింద మారితే ఏం జరుగుతుందో చూసాం. ఇక 3వ దశలోకి వస్తారు మనిషి, ఆశ కూడా దాటి. ఏంటది? లోభం. ఈ దశలోకి వచ్చినప్పుడు మనిషి ఇక్కడ మనసు అంటుంది ఎలా వచ్చినా పర్వాలేదు అని. ఇక్కడ న్యాయం అన్యాయాలు మర్చిపోమని చెప్తుంది. అతనుకున్న వివేకం మోగబోతుంది అప్పుడు. కాబట్టి ఇక మనిషి తన విలువలను నమ్ముకోవటానికి సిద్ధమైపోతాడు, లోభానికి బానిస అయిపోతాడు. ఇది ఎంతటితో ఆగదు, ఈ లోభం అనేది ఇంతటితో ఆగదు. అవసరం ఏం చేస్తుంది? మనకి డబ్బు వ్యామోహం విపరీతంగా పెంచేస్తుంది, మనిషి వ్యక్తిత్వాన్ని నాశనం చేసేస్తుంది. ఎలా అంటే వారితో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా లావాదేవీలుగా మారిపోతాయి.
స్థితి చూడండి ఎలా మారిపోతుంది. ప్రతి మనిషిని చూసేటువంటి కోణం వీడితో నాకు లాభం ఉందా, కనుక ఇక్కడ స్నేహం లేదు, బంధం లేదు, ఏమీ లేదు. ఇక ఉన్నది ఒకటే, ఏంటది? లాభం లేదంటే ఉపయోగం. ఈ దశ మనిషిని పతనం అంచుకు తీసుకువెళ్ళిపోతుంది. ప్రతి మనిషితోనూ ఒక లావాదేవీ, ప్రతి మనిషిని చూసేటువంటి కోణం వీటితో నాకేం లాభం ఉంది అనేటువంటి స్థితికి మనల్ని ఈ లోభం అనేది తీసుకెళ్తుంది. ఇది ఇంకా ఇక్కడతో కూడా ఆగదు. డబ్బు వ్యామోహంలో తల్లి కానీ తండ్రి కానీ ఉంటే పిల్లలకు సమయం ఇవ్వలేరు. వాళ్ళు పిల్లలకు సమయం ఇవ్వకపోతే ఆ ప్రేమను డబ్బుతో భర్తీ చేయాలనేది చూస్తారు. కానీ అక్కడ పిల్లలు ఏం నేర్చుకుంటారు? డబ్బు ఉంటేనే విలువ కదా ఇక్కడ లోకంలో అనేటువంటిది వాళ్ళు నేర్చుకుంటారు. మీకు చెప్పకుండానే వాళ్ళు నేర్చుకునేటువంటి లక్షణం ఇది అయిపోయింది. కాబట్టి ఇక్కడ భవిష్యత్తు అనేది పతనానికి ఇక్కడే బీజం పడిపోతుంది మనకి. ఇంకా ఇక్కడితో కూడా ఆగదు ఈ లోభం. ఆ తర్వాత దాంపత్య జీవితంలో డబ్బు కోసం కనుక పాకులాటడం మొదలుపెట్టి ఈ లోభానికి గురయ్యారనుకోండి, ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోతాయి, భావాలు చనిపోతాయి. ఇద్దరి మధ్య మాటలు, భావాలు, ఎక్స్చేంజ్లు ఏమీ ఉండవు. ఇంకా ఒకే ఇంట్లో ఇద్దరు మనుషులు ఒంటరిగా మిగిలిపోతారు. ఏంటి ఉపయోగం అక్కడ? కాబట్టి సమాజంలో విలువలు పతనం అయిపోయి ఒక మంచి మనిషిగా ఉండలేనటువంటి పరిస్థితి పూర్తిగా పోతుంది. మీ గురించి అందరూ మాట్లాడుకునే స్థాయికి వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకోవటం వల్ల. అంటే ఈ లోభం మిమ్మల్ని ఆ దశకి తీసుకువెళ్తుంది. అంటే ఆ డబ్బులు తీసుకువెళ్ళి మీరు ఏం చేశారు, ఏం పనులు చేశారు అనేది ఇక్కడ అసలు చర్చ కాదు. ఒక మనిషికి వచ్చేటువంటి ఆలోచన, అవసరం, ఆశ లోభం కింద మారి ఆ లోభం మనిషిని ఎలా మారుస్తుంది అనేది మనం చూస్తున్నాం. అది మేము మంచి పని కోసం వాడారా, చెడ్డ పని కోసం వాడారా అన్నది ఇక్కడ అసలు చర్చనీయాంశం కాదు. అది వేరే సబ్జెక్టు. కానీ ఇట్లా తీసుకువెళ్ళిపోతుంది మనిషిని. ఇలా మనిషి ఒకసారి విలువలన్నీ పతనం అయిపోయేటప్పటికీ ఈ నిజం ఎక్కువ రోజులు దాగి ఉండదు. నీకు ఎవరైతే అప్పులు ఇచ్చారో వారందరూ ఇక నీ మీద డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి పెంచుతూ ఉంటారు. ఎందుకంటే నీ భాగవతం అంతా తెలిసిపోతుంది కదా, నువ్వు చేసినటువంటి లావాదేవీలన్నీ కూడా ఇక్కడ బయటపడిపోయి స్థితి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగి ఏ స్థాయికి వెళ్తుందంటే, ఈ బ్రతుకు ఎందుకురా బాబు, నేను ఇలా ఎందుకు చేశాను అనేటువంటి తీవ్రమైన స్థాయి వరకు ఇది వెళ్ళిపోతుంది ఆ ఒత్తిడి. కాబట్టి ఈ స్థాయిలో ఇప్పుడు మనకి ఒకవేళ ఈ స్థాయిలో కనువిప్పు కలిగింది అనుకోండి, ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి వరకు కళ్ళు మూసుకుపోయి మనం చేసిన అప్పులు, ఉన్న ఆస్తులు అమ్మినా కానీ అమ్మి కట్టినా సరిపోవు. ఆ స్థితికి వెళ్ళిపోతుంది ఈ స్థాయి. కాబట్టి ఈ ప్రభావం మిగిలిన కుటుంబ సభ్యులందరి మీద కూడా పడుతుంది. మీ ఒక్కరితో పోదు ఇది, మిగిలిన కుటుంబ సభ్యులందరి మీద పడుతుంది. సంబంధాలు పూర్తిగా చెడిపోతాయి. నీ ఇంట్లో నువ్వు ఒంటరిగా బ్రతకటం కాదు, కుటుంబంలో కూడా ఒంటరిగా బ్రతకాల్సినటువంటి రోజు వస్తుంది. పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది, భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. చూసారా మరి? ఇప్పుడు మనల్ని ఈ లోభం ఎక్కడికి తీసుకువెళ్ళి వదిలింది? మనలో కలిగిన లోభం ఒక చిన్న భావన మనల్ని ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, భవిష్యత్తు పూర్తిగా సర్వనాశనం అయ్యే స్థితికి, కుటుంబం నాశనం అయ్యే స్థితికి, పిల్లలు సర్వనాశనం అయ్యే స్థితికి తీసుకువెళ్ళింది. అంత భయంకరమైనది ఈ లోభం అనేటువంటిది. కాబట్టి ఇలా కాకుండా మనం ఈ స్థితిలోకి వెళ్ళిపోతున్నామని ముందే తెలుసుకుంటే, ఒకవేళ మనం తెలుసుకోలేకపోయాం, ఎవరైనా మన కుటుంబ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ తప్పు జరుగుతుంది అని మనకి చెప్తే, దాన్ని తెలుసుకొని అక్కడ నివారించుకుని అక్కడ ఆగి ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటిది, వెనక్కి తిరిగి వెళ్ళేటువంటి అవకాశాన్ని మనం అక్కడ అందిపుచ్చుకోవాలి. అని మనం అలా చెయ్యం. అలా చేయకపోతేనే ప్రాబ్లం. అక్కడ కనుక మనం ఈ నష్టం జరుగుతుంది అని ఆశ స్థితిలో మనం కనుక తెలుసుకోగలిగితే, ఎవరైనా చెప్పి మనకి రియలైజ్ అవ్వగలిగితే, అక్కడ పరిస్థితిని మార్చుకుని మళ్ళీ మన పూర్వస్థితికి, అవసరం స్థితికి మనం వెళ్ళొచ్చు. కానీ అక్కడ మనం వినలేకపోతే అది లోభం స్థితికి వెళ్ళి ఆ లోభం సర్వనాశనం స్థితికి తీసుకొస్తుంది మనల్ని. చూసారా ఎట్లా ఉందో? మన రోడ్డు మీద పడే పరిస్థితి ఈ డబ్బు వ్యామోహం మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ కుటుంబంలో ఇలాంటి డబ్బు వ్యామోహం మగ మనిషికి ఉన్నా, ఆడ మనిషికి ఉన్న రెండో వ్యక్తి దాన్ని సమర్థించకూడదు. ఎందుకంటే మనం ఏం నష్టపోతున్నాం అనేది కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప, నాకేం తెలియదు, ఆయన చేయమన్నాడనో, లేదంటే ఆమె చేయమన్నదనో, ఆమె ఇష్టం వచ్చినట్లు చేస్తుందనో, ఆయన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడనో, ఇవన్నీ మాట్లాడుకుని
అలా తేలిగ్గా తీసుకునటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది చివరికి పతన స్థితికే కదా మనల్ని తీసుకువెళ్తుంది. లేదంటే ఏమన్నా గొప్ప స్థితిలో మనల్ని కూర్చోబెడుతుందా? లేదు గదా! కాబట్టి ఇలాంటి వారికి ఇంకో లక్షణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆత్మగౌరవం ఉన్నట్లు నటిస్తారు వీళ్ళు. ఎందుకంటే మేము ఒకరంటే మాట పడము అనేటువంటి మాటలు వీరి నోటి నుండి వస్తాయి. ఎందుకు ఆ మాట అంటున్నారంటే వారి భాగవతం ఎక్కడ పడుతుందో, మాటలు పడితే వారి భాగవతం ఎక్కడ పడిపోతుందో అని. అంటే ఇదంతా సైకలాజికల్గా విశ్లేషణ మనం చేసేది ఇప్పుడు. అంటే ఈ స్థితి, లోభం యొక్క స్థితిలో మనిషి యొక్క ప్రవర్తన ఎలా, ఏ రూపాంతరాలు చెంది ఎలా ఉంటుంది అనేటువంటిది. కాబట్టి వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదు, సున్నా. కానీ ఆత్మగౌరవం ఉన్నట్లు నటిస్తారు వీళ్ళు. కాబట్టి ఈ నటనలకి అవతల వారు పడిపోతారు కదా, పడిపోయే కదా వారు ఈ స్థితికి వచ్చింది. కాబట్టి మనం ఈ డబ్బు వ్యామోహాన్ని ఉన్నతమైన మనుషులుగా మార్చగలదు అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. డబ్బు అధపాతాళానికి తొక్కుతుంది, మనల్ని సరిగ్గా దాన్ని వాడుకుంటే ఉన్నతమైన స్థానంలో కూడా నిలబెడుతుంది. కాబట్టి మనం ఎలా వాడాము అనేటువంటిది అక్కడ ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు అనేది మనకు బానిసై మనం చెప్పిన పనులు చేయాలి తప్ప మనం దానికి బానిసలమై దాని చెప్పు చేతల్లోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. డబ్బు చెప్పు చేతల్లోకి మనకు బానిసలాగుండి మనం చెప్పిన పనులన్నీ చేసేలాగా ఉండాలి డబ్బు. అలా మనం మార్చుకోగలిగితే, మన ఆలోచనలు అలా ఉంచుకోగలిగితే ఈ డబ్బు మనల్ని ఏమీ చేయలేదు. కనుక ముగింపుగా మనం ఏం చెప్పుకుందాం అంటే డబ్బే జీవితమా అంటే ఎన్నటికీ కాదు అని తెలుసుకోవాలి. మన పురాణ ఇతిహాసం చూసినా ఇదే చెప్తుంది. ఎన్ని పురాణాలు ఏవి చెప్పినా కానీ మన పురాణాలు ఒకసారి గమనించామనుకోండి, మహాభారతంలో దుర్యోధనుడికి ఏం తక్కువని పాండవులకి 5 ఊళ్ళు కూడా ఇవ్వనన్నాడు చెప్పండి. లోభంతో వంశనాశనం చేసుకున్నాడు చివరికి. అవునా? అలాగే రావణుల లంకలో ఏం తక్కువ? బంగారం తక్కువ, సంపద తక్కువ, సుఖాలు తక్కువ. ఏం తక్కువ రావణుడికి? కానీ ఇంకా కావాలి, ఇంకా సుఖం కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి అని చివరికి ఏమైంది? లంకా నాశనం చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ లోభం అనేది మనిషిని పతనానికే తీసుకువెళ్తుంది అనేది తెలుసుకోవాలి. దీనికి మనకు భగవద్గీత కూడా భగవంతుడు ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు. 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో వస్తుంది మనకి. ఏం చెప్తారు భగవంతుడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదా లోభస్తదా దేతత్రయం త్యజేత్ అని చెప్తారు. అంటే మనం కామము, క్రోధము, లోభము ఈ 3 కూడా మనల్ని నరకానికి తీసుకువెళ్ళేటువంటి ద్వారాలు అని చెప్తారు. కాబట్టి ఇవి మనల్ని సర్వనాశనం చేస్తాయి అని చెప్తారు ఇక్కడ భగవంతుడు. కాబట్టి మనిషి తన శ్రేయస్సు కోసం ఈ 3ంటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఏ 3ంటిని? కామ, క్రోధ, లోభాలని. మనం ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం లోభం గురించి. లోభం ఎక్కడ తీసుకెళ్ళింది అనేది. భగవద్గీత కూడా అదే చెప్తుంది మనకి. ఈ లోభంని మనం వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి, లేకపోతే మన పతనం తప్పదు అనేటువంటిది. కనుక జీవితకాలంలో భగవంతుడు ఇంకో మాట కూడా చెప్తారు. ఏమంటారంటే జీవితకాలంలో నువ్వు ధర్మబద్ధంగా ఎంత సంపాదించగలవో అంత సంపాదించు. నీ పుట్టుక కర్మ ప్రభావంతో నువ్వు ఎంత సంపాదించగలవు. ఎందుకంటే ఒక్కొక్క పుట్టుక కర్మ కోటీశ్వరులుగా మారటానికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కళ్ళ పుట్టుక కర్మ కట్టిక దరిద్రులుగా మారటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పుట్టుక కర్మ అక్కడ చాలా ప్రధానం. కాబట్టి ఆ పుట్టుక కర్మ ప్రకారం నువ్వు ఎంత సంపాదించగలవో నీ జీవితంలో అంత సంపాదించు. చక్కగా హాయిగా కుటుంబంతో జీవించు. బిడ్డలను పెంచి ప్రయోజకులను చెయ్యి. ఇంకా ఇప్పుడు మిగిలింది భగవంతుని సేవలో, దాన ధర్మ సేవలో వినియోగించి పుణ్యాన్ని మూట కట్టుకో. ఆ పుణ్యాన్ని నీతో తీసుకుపో అని చెప్తున్నారు. అలా ముందు మనం మాట్లాడుకున్నామా భగవంతుడు డబ్బు సృష్టించాడా అని? సృష్టించాడు డబ్బు. ఎందుకు సృష్టించాడంటే ఎందుకు సృష్టించాడు? నీ జీవితంలో నువ్వు అత్యున్నతమైనటువంటి స్థాయిలో డబ్బు సంపాదించు, చక్కగా కుటుంబాన్ని పోషించుకో, దాన ధర్మాలు చెయ్యి, పుణ్యాన్ని మూటగట్టుకో. ఆ వచ్చిన పుణ్యం మూటను నువ్వు తీసుకుపో, తిరిగి మరో మంచి జన్మను పొందు అని చెప్పేసి డబ్బు సృష్టించాడు దేవుడు. అంతేగాని మన విలాసాలకు, విందులకు, లోభాలకు డబ్బు సృష్టించలేదు మానవుడు. కాబట్టి జీవితంలో పుట్టిన దగ్గర నుండి పోయే వరకు డబ్బు ఎవతోనే బతికితే ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే జన్మ అడుక్కు తినాల్సి వస్తుంది. అలాంటి జన్మ వస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం ఏ శాస్త్రం చెప్పినా చెప్పకపోయినా మన ఇంగిత జ్ఞానంతో కూడా మనకు ఏది మంచిది, ఏ పని ఎంతవరకు చేయాలి అన్న నియమం, నిబంధన ఉండాలి ఖచ్చితంగా. తప్పు జరుగుతుంది అంటే తెలుసుకుని సరిచేసుకునేటువంటి జ్ఞానం ఉండాలి మనకి.
ఆ జ్ఞానం లేకపోతేనే ప్రమాదం అంతా కూడా వచ్చి పడుతుంది. కాబట్టి డబ్బే జీవితం అంటే డబ్బే జీవితం కాదు. కానీ డబ్బే జీవితం అంటే డబ్బే జీవితం. ధర్మబద్ధంగా సంపాదించు, ధర్మబద్ధంగా నువ్వు ఆ డబ్బును ఉపయోగించు. అప్పుడు డబ్బే జీవితం అని ఒప్పుకోవాలి. లేదంటారా లోభబద్ధంగా, లోహరహితంగా, లోభం మాయలో పడితే నీ జీవితమే సర్వనాశనం అవుతుంది. ఇది డబ్బే జీవితమా అనేటువంటి విశ్లేషణని మనం ఆధ్యాత్మిక కోణంలో, భౌతిక కోణంలో కనుక చూస్తే, ఈ విశ్లేషణ మీ అందరికి కూడా నచ్చిందని, ఇందులో నచ్చితే మంచి విషయాలు గ్రహించి మనం ఆ లోభ స్థాయికి వెళ్లకుండా ఎలా మనల్ని మనం రక్షించుకోవచ్చు అనేది మనం ఆలోచన చేద్దామని చెప్పేసి ఆశిస్తూ, ఇది నచ్చితే కనుక మీకు షేర్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ శ్రీపదం ఛానల్ని మంచి విషయాలు మరింత మందికి చేరేటువంటి అవకాశం కల్పించండి. నమస్కారం, మీ భీమా.